వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పరపు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా, నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్. అండ్ 2 others ఈ నలుగురు కలిసి ఈ పోలవరం విలేజ్ లో 88 సెంట్లు రెడ్ శాండ్ లో ఉన్న ల్యాండ్ ని కొనుగోలు చేశారు. 2022, 2023 కొనుగోలు చేశారు. చేసిన తర్వాత ఆ ల్యాండ్ ని వాళ్ళు దానికి నలుగురు కలిసి మ్యుటేషన్ మరి పట్టాదారు పాస్బుక్స్ కావాలని చెప్పేసి ఈ పోలవరం వీఆర్ఓ రావూరి రవిశంకర్ గారిని కలవడం జరిగింది. అది ఈ నెల 7వ తారీఖు కలవడం జరిగింది. ఆ రోజు 40,000 ఇస్తే తప్ప మీ ల్యాండ్స్ నేను మ్యుటేషన్ కి సంబంధించిన ప్రాసెస్ చేస్తాను, అదర్వైజ్ చేయను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద అగైన్ వాళ్ళు 8వ తారీఖు వచ్చి వాళ్ళు బతిలాడుకున్నారు. సార్ మీరు 40,000 అడిగారు, ఇది కొంచెం తగ్గించమండి అంటే ఆ నెగోషియేషన్ లో అతను 35,000 కి ఫైనల్ గా ఒప్పుకున్నాడు. మీరు అమౌంట్ ఇచ్చిన తర్వాతే నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు ఇమ్మీడియట్ గా మాకు ఏసీబీ ఆఫీస్ కి వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. 9వ తారీఖు మాకు రిపోర్ట్ గా ఇచ్చారు. మేము క్షేత్రస్థాయిలో అవన్నీ పూర్తి ఎంక్వైరీ చేసుకుని ఈ రోజు అంటే 13వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న పోలవరం వీఆర్ఓ అయిన రవిశంకర్ గారు ఈ కంప్లైంట్ ఫిర్యాదులు సత్యవాణి గారి దగ్గర మళ్ళీ మన్మోహన్ గారి దగ్గర 35,000 లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర రికార్డ్స్ దీనికి సంబంధించిన రికార్డ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా అదర్ రికార్డ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వెరిఫై చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రైమాఫేస్ మాకు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ రోజు ఇతను అరెస్ట్ చూపించేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం రిమాండ్ నిమిత్తం. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఫిర్యాదులు ఉన్నట్లయితే ఇలా లంచాలు అడిగారని చెప్పి వాళ్ళు భావిస్తే ఆ ఫిర్యాదులు మాకు 14400 చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికంటే 14400 అనేది వాళ్ళ యొక్క వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి, ఎవరికి తెలియదు. కాబట్టి 14400 యూజ్ చేసుకోమని చెప్పి మేము పబ్లిక్ ని అప్పీల్ చేస్తా ఉన్నాం.